దారిన పోయేదానికి వెళ్ళినందుకు 2200 బొక్క. శ్రీవారి షాపింగ్ చేస్తే ఏం లేదు కానీ శ్రీమతి వారి షాపింగ్ చేస్తే వస్తుంది ఎక్కడలేనిదంట. మేము దాంట్లోకి టవల్స్ తీసుకుందామని వెళ్ళాము. అక్కడ మా ఆయన చూస్తున్న టవల్స్ వచ్చేసి 1000కి 4 అన్నారు. 1000కి 4 తీసుకుంటే మొత్తం 5 ఇస్తారంట. నేను ఆ చేనేతలకి లోపలికి వెళ్తున్నప్పుడు అడిగాను, నేను ఒక టాప్ తీసుకుంటా అంటే, ఏ షాపింగ్కి వచ్చింటే ఆ షాపింగ్ మాత్రమే చేసుకుని వెళ్ళాలి, బయటికి వేరే షాపింగ్ చేయకూడదు అన్నారు. కానీ మా ఆయన మాత్రం అక్కడ అంగి పాయింట్ సెలెక్షన్ చేసుకుంటున్నారు. నువ్వు సెలెక్షన్ చేద్దురా అంటే, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు తీసుకో, నువ్వే కదా వేసుకుంటావు అనుకొని మేము పక్కన రౌండ్ కొట్టడానికి వచ్చాము. అక్కడ కనిపిస్తున్న పలాజోస్ కనిపిస్తున్నాయి కదా, ఆ పలాజోస్ వచ్చేసి ఎంత అని అడిగితే 300 నుంచి 400 చెప్పారు. నేను మామూలుగా అంటే ఇంటి బయటకు వస్తే 150 100కి తీసుకున్నాను. అక్కడ కనిపిస్తున్న టాప్స్ ఎంత అని అడిగితే 250 కాదండి, 350 చెప్పారు. నేను వేసుకున్న డ్రెస్ కూడా, ఇప్పుడు ఈ వీడియోలో వేసుకున్న డ్రెస్ కూడా అక్కడ తీసుకుంటున్నదే. కానీ క్వాలిటీ మాత్రం సూపర్ క్వాలిటీ ఉంటుంది. అదేం పైశాచిక ఆనందమో ఏమో ఏం లేదో కానీ, మనం ఏం షాపింగ్ ఎటువంటివి ఏం తీసుకోకపోయినా కానీ చూస్తే చాలు కదా, కన్నులకు భలే ఇంపుగా ఉంటుంది. నాకైనా మీకు కూడా అలాగే ఉంటుందా? అక్కడ కనిపిస్తున్న టాప్స్ వచ్చేసి 1000కి 3 అన్నాడు. ఇక్కడ తగిలించిన టాప్స్ వచ్చేసి 1000కి 4 అన్నారు. మేము ఇట్లా తిరిగి తిరిగి వచ్చే లోపల ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. మా ఆయన అంత లోపల షాపింగ్ కంప్లీట్ చేసేసుకున్నారు. మొత్తం బిల్లు 2200 చేశారు. కొంచెం తగ్గించండి అని అడిగితే, ఏంటి సార్ అట్లా అంటారు, బయటికి వెళ్తే బట్టలే చూస్తున్నారు, ఆస్తి అంతస్తు ఎంత ఉందని ఎవ్వరు చూడట్లేదు సార్, బట్టలకి విలువ ఇస్తున్నారు ఈ కాలం అన్నారు. ఆయన చెప్పింది కానీ కరెక్టేలే. ఆ షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంకా సీ క్యాంప్కి వచ్చేసి అక్కడ పూలు తీసుకొని అక్కడ నుంచి అక్కడే మధుర్ నగర్కి వెళ్ళి అక్కడ 2 టెంకాయలు తీసుకున్నాము. టెంకాయ వచ్చేసి 25 రూపీస్. అసలు మేము బయటికి వెళ్ళడానికి మెయిన్ కారణం ఏమిటంటే, పూలు టెంకాయలు తీసుకుందామని. పూలు టెంకాయల కోసం పోయి 2200 బిల్ చేసుకొని వచ్చాము. ఎటు తిరుగు అటు తిరిగి ఇటు వచ్చినా కూడా ఇంట్లో పని మాత్రం మనకి తప్పదు. అదేంటో ఏమో ఏం లేదండి, ఇంట్లో ఎంత పని చేసినా నాకు ఏం అనిపించదు. కానీ బయటకు కొద్దిసేపు అది ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక గంట వచ్చినా అయిపోయి ఇంక ఎక్కట్లేని ఇంకా తలనొప్పి ఒళ్ళు నొప్పులు అన్నీ వస్తాయి. నాకేనా మీకు కూడా అంతేనా? ఇంకా వచ్చి తినేసి సామాన్లు మొత్తం కడిగేసుకొని, రేపు అమావాస్య కదా, ముందు రోజు నైట్ అన్నీ చేసి పెట్టుకుంటాను అనమాట. నేను చేనేత అడ్రస్ చెప్పలేదు కదా మీకు, కర్నూలు బీ క్యాంప్ విజ్ఞాన మందిర్. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే కన్నా లైక్ అండ్ సబ్స్క్రైబ్.